జీవజలములు అయి ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవజలంలోకి నడిపించడే కాదు, నీ జీవజలంలో మనలో నుండి పారునట్లుగా చేయను. ప్రజలకున్న ప్రధాన సమస్య ఏదనగా క్రీస్తు లేకుండా ఎప్పటికీ దేని ద్వారా సంతృప్తిగా లేము. ఇక్కడ ఏముండాలట? దేవుని వాక్యం అనేటువంటి క్రీస్తు మనలో ఉండాలి. మనం ఎప్పుడైతే క్రీస్తు వాక్యం మనలో ఉన్నదో, ఆ జీవజలం అనేటువంటి వాక్యం మనలో ఉన్నదో, ఎప్పుడు మన ముఖం తేజోమయమవుతుందట. మన పరిస్థితి మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన పరిస్థితి అంతా కూడా దేవునికి అనుకూలమైన జీవితంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవజలముల యొద్దకు నడిపించడే కాదు కానీ వారిలో జీవ వాక్యం పారదోలతాడట. నేనిచ్చే వానికి నీళ్లు తాగు, నిత్య జీవమునికై వాడిలో ఊరేడి నీటి ముక్కగా ఉండునని ఆమెతో చెప్పిన. అక్కడ సమరయ్యతో స్త్రీ చెప్తున్నాడు, నువ్వు ఇచ్చే నీళ్ళు ఎటువంటి నీళ్లు దప్పుకి తీర్చదు, కానీ నేను ఇచ్చే ఎప్పుడు నీళ్ళకి ఎప్పటికీ దప్పుకుని ఉంటాడు. ఆ సమరయ్య స్త్రీ అంటదట, ఆ నీళ్ళు ఎట్టుకొచ్చినప్పుడు నువ్వు ఇచ్చే నీళ్ళు ఎప్పటికీ దప్పుకి తీరదట. మనం అనుకుంటాం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినట్లయితే మన దాహం తీరదు, మన పరిస్థితి మారదు. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితం ఎలా ఉండాలంట? కొత్త నీరుగా పారదోలాలట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు తృప్తిగా ఉండటం కొరకు ధనాన్ని, శృంగారాన్ని, అసలు సుత్తాలను చూస్తూ ఉంటారు. చాలా మంది దేవుని వాక్యం వినేవారు చాలా మంది దేనికోసం ఆధారపడతారట? టీవీల కోసమో, సీరియల్ కోసమో, లేకపోతే మొబైల్స్ కోసమో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి వారి జీవితాలు దేవునికి అంగీకారంగా ఉండవట. ఈనాటి యవనస్తులు దేనికోసం పాకులాడుతున్నారు? సెల్ ఫోన్లు అనేకమైన విషయాలు చూస్తున్నారు మీరందరూనే. అలాంటి వాటిని చూడకూడదు, దూరంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం ఉన్నదో అది చూసేటప్పుడు కూడా భయాన్ని పుట్టిస్తుంటది. దేవుని వాక్యం ఎవరైతే లేదో వాళ్ళు సెల్ ఫోన్ చూడటానికి కూడా భయపడరు. ఎందుకంటే అనేకమైన అసలు సూత్రాలు దాంట్లో ఉన్నాయి. మనం చూసేటప్పుడు ఇది దేవుడు తిడతాడు, ఈ దేవుడి వల్ల మనకి హానికరమైందని ఎప్పుడు తెలుస్తుందట? దేవుని వాక్యం వారిలో ఉంటే. దేవుని వాక్యం లేనప్పుడు సెల్ ఫోన్ లో అనేక విషయాలు చూస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు తృప్తిగా ఉండటం కొరకు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. అంతేకాకుండా అశ్లీలమైన చిత్రాలు చూడటానికి స్థాయిలు అనేక విషయాల్లో మర్చిపోతూ ఉంటారట. దేవునికి మహిమ కలిగిన గాక. లేకపోతే సంతోషకరమైన విషయాలకు మాత్రమే పరిగెడుతూ ఉంటారు, లేకపోతే వేలన కలిగినటువంటి మాటలు మాట్లాడతారు. దేవుని వాక్యం ఉన్నవారు చాలా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్ళ ప్రవర్తన అంతటిని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. సాత్వికమైన మనసును కలిగి ఉంటారు. అంతేకాదు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆచితూసి మాట్లాడతారట. ఎవరట వీళ్ళు? దేవుని వాక్యం ఉండేవారు. దేవుని వాక్యం లేని వారు ఆ క్షణం మాత్రమే వాక్యం వింటారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు వేరే విధంగా ఉంటాయి. అట్టి రీతిగా ఉండకూడదట. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదట. గుడి గోడల్లో లేడు దేవుడు, నీ దేహమే ఆలయమై ఉన్నదప్పుడు. అలాంటి ఆలయాన్ని అపవిత్రపరిచిన ఎడల, అలాంటి ఆలయాన్ని అపహాస చేసి పాడు చేసిన ఎడల దేవుని మందిరాన్ని పాడు చేసినట్లట. దేవునికి మహిమ కలిగిన గాక. వాళ్ళు ఏం లేదట? దేవుని వాక్యం లేదట. అట్టి రీతిగా మనం ఉండకూడదు. ఈ దినాన్ని చాలా మంది ఎందుకు అలాగుంటున్నారంటే దేవుని వాక్యాన్ని గడప దాటిన తర్వాత విడిచిపెట్టేయడం ద్వారా. దేవునికి మహిమ కలిగిన. కానీ దేవుడు అనగా యేసు